ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తాం. ఇప్పుడే పార్సారథి గారు ఒక మాట చెప్పారు. మీ అందరిని అడుగుతున్నా, భూమి మీదే జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరిది భూమి? మీదేనా? నమ్మకమేనా? మీది భూమి అంటే చేలిపైకి ఎత్తండి. ఇది పట్టాదారు పాస్ పుస్తకం. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? దీని మీద ఏమి రాసింది? జగనన్న భూ హక్కు చట్టం. జగన్ మీకు భూమి ఇచ్చాడంట. మీ తాత ఇచ్చాడా? జగన్ తాత ఇచ్చాడా మీకు? మీ నాన్న ఇచ్చాడా? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? రోషం రాలా? కోపం రాలా? వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తుగా చేసి ఎక్కడ పారేయాలి? ఎక్కడ పారేయాలి? డస్ట్ వల్ల పారేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా. రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. రోజు వచ్చిందా లేదా మీకు? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి వారసత్వంగా 1 సెంటు భూమి మా పేదవాళ్ళకి ఇస్తే ఆ సెంటు కూడా ఈయన పేరుతో పెట్టుకుంటాడంట. మీ భూమి మీద కన్ను పడింది. ఇప్పుడు ఇంకో పని చేశాడు. అది కూడా మీరు ఒక్కసారి చూసుకోవాలి. భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఏముండవు. అడంగల్ లేదు, 10-1 లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తా అంట ముడ్డు తుడుచుకోవడానికి. అవునా అవునా కాదా? జిరాక్స్ కాపీ నాకిచ్చి నా ఆస్తి నువ్వు కొట్టేస్తావా? ఎక్కడ పెట్టారు తెలుసా దీన్ని? అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట. అది జగన్ కంపెనీ. అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేదేమీ లేదు తమ్ముళ్ళు. చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా మీకు? అప్పుడే అమల్లోకి వచ్చేసింది. ఇది మీరు చూస్తే 1 నవంబర్ 2023 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. భూమి నీది, జగన్మోహన్ రెడ్డి బినామీ ఒకరిని పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడిదే ఆ భూమి. సిద్ధమా మీరు? ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు? ఇది ఒక నల్ల చట్టం, జగన్మోహన్ రెడ్డి చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. నీ భూమి మీద కన్నేశాడు, నిన్ను బానిస చేయబోతున్నాడు. ఇప్పుడే పార్సారథి చెప్పాడు, వాళ్ళ నాన్న చనిపోతూ ఒక మాట చెప్పాడు, నేను జాగ్రత్తగా ఉండు, ఇలాంటి దొంగ ఒకరు వస్తాడు, నీ భూమి నువ్వు కాపాడుకో అని. చనిపోయే మునుపు పార్సారథిని హెచ్చరించాడు. అలాంటి దొంగ చేశాడు. దొంగోడు, బూచోడు మన భూమి మీద కన్నేసాడు. ఏం చేద్దామే? అర్థమైందా మీకు? ఏం చేయమంటారు? ఈ చట్టాన్ని రద్దు చేయాలా లేదా? రద్దు చేయాలంటే గట్టిగా చెప్పండి. నేను అడుగుతున్నా, భరోసా ఇస్తాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని దగ్గర పెట్టుకొని
నాకు భరోసా ఇస్తావా? ఎవడిచ్చా నీకు అధికారం? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లు, అయిపోయింది 5 ఏళ్లు. మే 13తో నీ డేట్ అయిపోయింది. నీ అధికారానికి చెల్లు చీటి. అందుకే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, హలో ఏపీ. ఏం చెప్పాలి? బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఇప్పుడు ఈ చట్టాన్ని చించి చిత్తగా దించి కసి కొద్ది చేసి చెత్తబుట్లో మీ అందరి ఆధీనంలో మీ అందరి సాక్షులు దీన్ని చెత్తబుట్లో పారేస్తున్నా. నేను వస్తానే మొదటి సంతకం మా పిల్లలకు మెగా డిఎస్సి, రెండో చట్టం చీకటి చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తా బేషరతుగా. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు గట్టిగా చప్పట్లు చెప్పండి, చట్టాన్ని రద్దు చేయాలని.